రెండేళ్లలో సీఎం రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడడం తప్ప చేసిందేమీ లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శేరిలింగంపల్లికి చెందిన పలువురు ఇతర పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా వారికి కేటీఆర్ కండువా కప్పి ఆహ్వానించారు. 4000 పింఛన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు కేటీఆర్. తులం బంగారం ఇచ్చుడు దేవుడెరుగు, ఉన్న పుస్తెలదాళ్లు ఎత్తుకుపోతున్నారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ను పడగొట్టి రంగారెడ్డి జిల్లాను రేవంత్ రెడ్డి తొక్కుతున్నాడని దుయ్యబట్టారు కేటీఆర్. ఒక్క మాట ఆలోచన చేయండి. రెండేళ్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గరీబోళ్ళకి ఏమైనా మంచి చేసిండ్రా, ఏమైనా సాయం చేసిండ్రా ఆలోచన చేయండి. ఎన్ని మాటలు చెప్పిండ్రు. అత్తలకు 4000 ఇస్తా, కోడళ్లకు 2500 ఇస్తా అన్నాడు. వచ్చినాయా? కేసీఆర్ 2000 ఇస్తే నేను 4000 ఇస్తా అన్నాడు. పెన్షన్ వచ్చిందా? కేసీఆర్ ఒక ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఒక్కలకన్నా ఇచ్చిండా? కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 1,00,000 రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? నేను ఆ రోజే చెప్పిన, ఏమని, వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడల పుస్తల తాడు కూడా ఇచ్చకపోయే బ్యాచ్, ఇది మంచోళ్ళు కాదని చెప్పిన. నిజంగా కూడా ఇలా పరిస్థితి ఏంది? హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి జిల్లాలో కానీ, మేడ్చల్ జిల్లాలో కానీ, హైదరాబాద్లో కానీ మొత్తం రియల్ ఎస్టేట్ను పండబెట్టిండు. మాట్లాడితే ముఖ్యమంత్రి గారికి బూతులు వస్తాయి, బ్రహ్మాండంగా బూతులు మాట్లాడతాడు. పండబెట్టి తొక్కుతా అంటాడు. నిజంగానే పండబెట్టి తొక్కుతున్నాడు. రియల్ ఎస్టేట్ను వండబెట్టిండు, రంగారెడ్డి జిల్లాను తొక్కుతున్నాడు. వాస్తవం చెప్పాలంటే అటు వ్యవసాయాన్ని వండబెట్టిండు, రైతులను తొక్కుతున్నాడు. పాలమూరు మీద పగ, కాళేశ్వరం మీద కక్ష, 2 ఏళ్ళు బూతు మాటలు తప్ప చేసిందేమీ లేదు. 420 హామీలు ఇచ్చిండు. పిల్లగాళ్ళకు చెప్పిండు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అని చెప్పిండు. ఈ రోజు వరకు 2 ఏళ్ళు నిండితే నిన్న దిల్సుఖ్ నగర్లో ఆ పిల్లలందరూ రోడ్డెక్కి గడబడి చేస్తూ ఉన్నారు. ఎక్కడ మా జాబ్ నోటిఫికేషన్లు రాహుల్ గాంధీ అని వాళ్ళు రాహుల్ గాంధీని అడుగుతూ ఉన్నారు. నిన్నగాక మొన్న నేను కోపం వచ్చి ఈ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బూతులు మాట్లాడితే నేను కూడా కోపం వచ్చి రాహుల్ గాంధీని ఒక మాట అన్నా. అంటే ఇక కాంగ్రెస్ వాడు ఒక్కొక్కరు, ఒక ఆయన 6 ఫీట్లు ఎగురుతుండు, ఇంకొక ఆయన 6 అడుగులు 6 గజాలు ఎగురుతుండు నా మీదికి. నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళను, అయ్యా నేనేమన్నా కొత్తగా రాహుల్ గాంధీని? మీ రేవంత్ రెడ్డి అన్నమాట నేనన్నా. రేవంత్ రెడ్డి ఏమన్నాడు రాహుల్ గాంధీని? ఇడు పప్పు కాదు ముద్దపప్పు అన్నాడు. నేనేమన్నా గదే అన్నా. ముద్దపప్పు నిజమే నేనన్నా. దానికి నా మీద ఒకడు 6 ఫీట్లు ఎగురుతుండు, ఒకడు 6 గజాలు ఎగురుతుండు. ఎగిరేదేదో మీరు రేవంత్ రెడ్డి మీద ఎగురురి, నా మీద ఎందుకు ఎగురుతున్నారు మీరు?